హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాటి నుంచి అడ్వాన్స్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది 23rd ఏప్రిల్ నుంచి. అయితే చాలామంది స్టూడెంట్స్కి ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటంటే, నేను అప్లై చేయాలా వద్దా, నేను జస్ట్ క్వాలిఫై అయ్యాను, లేదా నాకు 97% వచ్చింది, ఎన్ఐటీలోనే సరిగా రాదు, లేకపోతే దాదాపుగా రాదు, వచ్చిన మంచి బ్రాంచ్ లేదు, ఏదో లీస్ట్ బ్రాంచ్ వస్తుంది, అలాంటి నాకు ఐఐటీలో అసలు వస్తుందా, నేను అప్లై చేయనా వద్దా అనే డైలమాలో చాలామంది వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ కళ్ళు తెరిపించే కొన్ని విషయాలు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకోవడం ఏం కాదు, 100% మీరు అప్లై చేయండి. ఏంటో మీకు నేను చెప్తాను, వినండి. సో అడ్వాన్స్ ఎగ్జామ్కి సంబంధించి మొట్టమొదటి స్టూడెంట్స్ మీ అందరు క్వాలిఫై అయ్యారు, కట్ ఆఫ్ దాటారు అంటే 15 లక్షల మంది రాస్తే అందులో 2.5 లక్షల మందిని సెలెక్ట్ చేస్తే అందులో మీరు ఉన్నారంటే మీకు టాలెంట్ ఉందనే అర్థం. రాయలేకుండా ఉన్నవాళ్ళు 12.5 లక్షల పైన మంది ఉన్నారు క్వాలిఫై కాకుండా. మీరు టాప్ 2,50,000లో ఉన్నారంటే మీలో కొద్దో గొప్ప టాలెంట్ ఉందనేగా నమ్మకం, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అది బయటికి చూపించే ప్రయత్నం, ఒక అవకాశం మీకు వచ్చిందన్న విషయం మీరు మొట్టమొదటిగా గుర్తించండి. మిమ్మల్ని మీరు మొదట నమ్మండి. 2, స్టాటిస్టికల్గా మాట్లాడదాం. అడ్వాన్స్ ఎగ్జామ్లో లాస్ట్ ఇయర్ 2024 పేపర్ గత 6 సంవత్సరాల నుంచి చూస్తే కాస్త ఈజీ పేపర్. అలాంటి పేపర్లోనే 40% వస్తే 10,000 లోపు ర్యాంక్ వచ్చేసింది. అంటే వాళ్ళు ఎంతకైనా ఎగ్జామ్ పెట్టినవ్వండి, 40% మార్క్స్ వస్తే మనకి 10,000 లోపు ర్యాంక్ వచ్చింది. అలాంటిది 40% తెచ్చుకోలేము. ఇంటర్మీడియట్లో అందరూ 950, 960 అది వస్తేనే మనందరం కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు 980 రాలేదని, 990 రాలేదని. అలాంటి ఒక ఎగ్జామ్లో 40% లేదా 50% తెచ్చుకోలేము మనం. ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. అంత కష్టంగా ఉంటుందా? కష్టంగా ఉంటుందనే కదా ఐఐటీ అన్నది. లైఫ్లో ఒక్కసారి అవకాశం వచ్చింది, క్వాలిఫై అయిన అవకాశం, మళ్ళీ వెనక్కి తిరిగి లైఫ్లో తిరిగి చూసుకుంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయలేదనే రిగ్రెట్ అనేది లైఫ్ లాంగ్ మీకు ఉంటుంది. ఇంకొక విషయం, పర్టికులర్గా గర్ల్స్ అయితే ఏ కేటగిరీ అయినా, ఓపెన్ కేటగిరీ కావచ్చు, ఏ కేటగిరీకి సంబంధించిన అమ్మాయిలైనా సరే, అలాగే మీకు గనక రిజర్వేషన్ ఉంటే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ, పీడబ్ల్యూడీ కేటగిరీ, మీరు తప్పనిసరిగా ఐఐటీ అడ్వాన్స్ ఎగ్జామ్ రండి. నాకు తెలిసి కొన్ని వందల మంది నా స్టూడెంట్సే మెయిన్స్లో సరిగా రాక అడ్వాన్స్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళందరికీ అప్లై చేయమని చెబితే, ఇక పేరెంట్స్ పర్టికులర్గా నా మాట మీద గౌరవం ఉండి అప్లై చేసిన చాలామంది ఉండి ఏదో ఒక బ్రాంచ్ ఐఐటీలో, ఎన్ఐటీలో రాలేదు, ఐఐటీలో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నన్ను నమ్మండి, మీరు మీ వంతు ప్రయత్నం ఈ నెల రోజులు చేయండి. ఖచ్చితంగా అడ్వాన్స్లో ర్యాంక్ వస్తే నేను చెప్పలేను, కానీ బట్ మీ వంతు ప్రయత్నం చేస్తే ఎన్ఐటీలో, సపోజ్ మీకు ఎన్ఐటీలో ఏదో లీస్ట్ బ్రాంచ్ వస్తుంది అనుకున్నారు అనుకోండి, అదే లీస్ట్ బ్రాంచ్ ఐఐటీలో వస్తే, ఎన్ఐటీ అంటే రాష్ట్రానికి కొట్టింది, మరి ఐఐటీలు అన్నీ లేవు కదా. అలాంటి ఐఐటీల్లో లీస్ట్ బ్రాంచ్ వచ్చినా దానికి వాల్యూ ఉంటుంది కదా, లేదా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ వచ్చిన వాల్యూ ఉంటుంది కదా. ఇంకొక ముఖ్యమైన విషయం, ఐఐటీ అడ్వాన్స్ పేపర్లో మీకు నెగిటివ్ మార్కింగ్ లేని సెక్షన్స్ కూడా ఉంటాయి. సగం పేపర్ నెగిటివ్ మార్కింగ్ లేకుండానే ఉంటాయి. కావాలంటే లాస్ట్ ఇయర్ చూసుకోండి, 2023 చూడండి, సగం సెక్షన్స్ పేపర్స్లో డిఫరెంట్గా ఉంటాయి. మల్టిపుల్ చాయిస్, మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటీజర్ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాట్రిక్స్ మ్యాచింగ్ ఉంటాయి, ప్యాసేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో చాలా వాటికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. కాబట్టి మీరు ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమీ లేదు. ఇప్పటికిప్పుడు చేసినా రాదా అంటే, మనకి టార్గెట్ ఆల్ ఇండియా ఫస్ట్ కాదు కదా, మనకు ఒక 60% టార్గెట్ పెట్టుకుంటాం. 40-45% రీచ్ అయినా యూ విల్ బి దేర్ ఇన్ టాప్ 10,000 ర్యాంక్ ఆల్ ఓవర్ ఇండియాలో. ఐఐటీ అప్లికేషన్స్లో మీరు కావాలంటే ప్రతి సంవత్సరం డేటా కూడా చూడండి, మీకు కూడా నేను చూపిస్తాను మళ్ళీ కమింగ్ వీడియోస్లో. 2,50,000లో అసలు అప్లై చేసేవాళ్ళు 2 లక్షలు ఉండరు. దాదాపు 40-50 వేల మంది అసలు అప్లై చేయరు. ఎందుకంటే భయం. మీరు వెనక్కి తగ్గారు అంటే వెనకున్నవాడు ముందుకు వెళ్ళిపోతాడు కదా. సో మిమ్మల్ని మీరు నమ్మండి, మీకు వచ్చిన సబ్జెక్ట్ని అక్కడ డెలివరీ చేసే అవకాశం ఉంది. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకొకటి, ఎన్ఐటీ మన జేఈ మెయిన్ ఎగ్జామ్లో అయితే టైం ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది, తక్కువ టైం ఉంటుంది, ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అడ్వాన్స్ ఎగ్జామ్లో అలా ఉండదు కదా. మార్నింగ్ 3 hours ఎగ్జామ్ ఉంటుంది, ఈవినింగ్ 3 hours ఎగ్జామ్ ఉంటుంది, 2 పేపర్స్ రాయాలి. ఏదో ఒక పేపర్లో ఈజీ క్వశ్చన్స్ మనకు ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 10 మార్క్స్ వస్తే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ దాటిపోయింది ఈచ్ సబ్జెక్ట్లో. సో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, అడ్వాన్స్ ఎగ్జామ్కి వెన్ కంపేర్డ్ టు జేఈ మెయిన్ అంత మొత్తం సిలబస్ ప్రిపేర్ అవ్వక్కర్లేదు. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, వెయిటేజ్ టాపిక్స్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే కనపడతాయి, అవి చూడండి.
మీరు అడ్వాన్స్ ఎగ్జామ్కి ఎటువంటి పరిస్థితులను అప్లై చేయండి. ఒక 3,200 ఎంతో ఫీజు ఉంది. గర్ల్స్కి అయితే 50%. లైఫ్లో సంపాదించుకోలేమా? మళ్ళీ ఒకసారి పోతే టైం మళ్ళీ కొనుక్కోగలమా? సో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళైనా సరే పేరెంట్స్ ముఖ్యంగా మెయిన్స్లో రాకపోయినా, మెయిన్స్లో తక్కువ పర్సెంటేజ్ వచ్చినా, మీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కట్ ఆఫ్ దాటింది అని కనుక మీరు అనుకున్నట్లయితే, కనపడితే తప్పనిసరిగా అప్లై చేయండి. ఎవరి జాతకం ఎలా ఉందో మన చేతిలో ఉండదు. మెయిన్స్ ఎగ్జామ్లో టైం ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి స్పీడ్గా వెళ్ళాలి. బట్ అడ్వాన్స్ ఎగ్జామ్లో కూర్చొని ఆలోచించి చేయగలిగిన చాలామందికి ఆ లాజికల్ థింకింగ్ చాలా ఉంటుంది. మెయిన్స్లో అంత స్పీడ్గా చేయాలి కాబట్టి స్పీడ్గా ఆలోచించలేని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అడ్వాన్స్లో అది ఎక్కువసేపు అయినా పర్వాలేదు, నేను ఆలోచించి చేయగలిగిన స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మీరు క్వాలిఫై అయితే అప్లై చేయండి. సో దానివల్ల మీకు తెలీదు, ఒక్కసారి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ ఇంపాక్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు క్వాలిఫై అయ్యి మెయిన్స్లో సీట్ కన్నా ఐఐటీలోకి వెళ్ళారంటే ఆ వాల్యూ వేరేగా ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి. సో తప్పనిసరిగా నా సలహా అయితే అడ్వాన్స్ ఎగ్జామ్కి అయితే తప్పనిసరిగా మీరు అప్లై చేయండి. ఇంకా రెండో ఆలోచన పెట్టకండి, అప్లై చేయండి. అప్లై చేస్తేనే మీరు ట్రై చేయగలుగుతారు. అప్లై చేయకుండా నా వల్ల కాదులేని మొదటి మ్యాచ్కి ముందే నేను ఓడిపోయాను వదిలేసుకుంటే చాలా కష్టం. లైఫ్లో ఎప్పుడు కూడా అలా చేయకూడదు. మీరు అప్లై చేయండి, ట్రై చేయండి. వస్తుందా రాదా సెకండరీ, మీ వంతు మీరు May 18th వరకు కష్టపడండి. డెఫినెట్గా మీకైతే ర్యాంక్ అయితే వస్తుంది. ఇంకా దీని గురించి స్టాటిస్టికల్గా మీకు కమింగ్ వీడియోస్లో అయితే నేను చెప్తాను. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.